సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తోన్న పులి ప్రజలతో పాటు అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2 వారాలుగా సంచరిస్తోన్న పెద్ద పులికి సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కెమెరాల్లో రికార్డ్ అయిన ఫొటోస్ ఆధారంగా అది ఒక మగ పులి అని, మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చింది అంటూ అధికారులు తెలుస్తున్నారు. ఇక ఆడపులి తోడు కోసం తిప్పేశ్వర్ అడవుల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్లిన పులి అక్కడి నుంచి పలు జిల్లాల మీదుగా సిద్దిపేట్, యాదాద్రి జిల్లాలకు వచ్చినట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే యాదాద్రిలో సంచరిస్తోన్న పులిని రాయల్ బెంగాల్ టైగర్ గా అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికీ 600 కిలోమీటర్లు ప్రయాణం చేసింది అని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనుషులకు ఎక్కడా హాని చేయలేదు. ఆ పెద్ద పులి ఆకలి తీర్చుకోవడానికి వరుసగా పశువులపైనే దాడి చేస్తోంది. యాదాద్రి జిల్లాలో సరాజిపేటలో ఆవుపై దాడి చేసిన విషయం తెలిసిందే. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పులి కదలికలను గుర్తిస్తున్నారు అధికారులు. పులిని బంధించేందుకు యాదాద్రి జిల్లాలోని ఇబ్రహీంపూర్, దత్తాయపల్లి, బసంతాపూర్, శ్రీనివాసపురం, సరాజిపేట గ్రామాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే పులి రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్లు తిరుగుతుండటంతో కదలికలు అర్థం కావడం లేదు అంటున్నారు అధికారులు. మరోవైపు మత్తు మందు ఇవ్వడానికి కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకొని ఉన్నారు. అధికారుల దగ్గర నుంచి పులిని బంధించేందుకు అనుమతి కోరారు అధికారులు. ఇటు పులి సంచారంతో అటు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. రైట్, మా ప్రతినిధి రమేష్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. పులి కదలికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గ్రామస్తులను కూడా అలర్ట్ చేశారు. ఓ టు యు రమేష్. 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచరిస్తుంది. ఫారెస్ట్ అధికారులు అంతా కూడా అప్రమత్తం అయినప్పటికీ కూడా పులిని పట్టుకోలేకపోతున్నారు. 20 రోజుల నుంచి కూడా మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు మండలాల్లో వరుసగా మనుషులని చేయలేకున్నా కానీ లేగదూడలను మాత్రం వరుసగా చంపుకు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని ఆకలి తీర్చుకోవడానికి మొత్తం కూడా ఆవులపై దాడి చేసి దాని రక్తాన్ని కూడా పీల్చి చేస్తుంది. అటవీ శాఖ అధికారులకు మాత్రం ఒక పెద్ద టాస్క్ గా మారింది. దాన్ని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నా కానీ పులి అంతు చిక్కడం లేదు. పులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మహారాష్ట్ర నుంచి మొత్తం అక్కడ మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట గుండా కూడా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. 600 కిలోమీటర్ల దూరం కూడా మహారాష్ట్ర నుంచి ఈ అడవులోకి యాదాద్రి చేరుకోవడానికి 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తుంది. మొత్తం కూడా ఆ పులి వరుసగా దాడులు చేయడంతో కూడా మొత్తం ఒక దాని పట్ల కూడా సీరియస్ గా స్పందించి ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీలో మొత్తం జాతీయ పులుల సంరక్షణ సమితి సభ్యురాలు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా వాళ్ళు ప్రతినిధులు, అదేవిధంగా హైకోర్స్ వాళ్ళు మొత్తం కూడా ఒక నిపుణుల కమిటీని కూడా వేయడం జరిగింది. చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాయల్ బెంగాల్ టైగర్. ఆ పులిని పట్టుకోవడం అంతా ఆషామాషి కాదు. గతంలో ఎప్పుడు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి రాలేదు. అది 600 కిలోమీటర్లో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తిరుగుతూ కూడా వరుసగా దాడులు చేస్తుంది. రైతులు, ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రిళ్ళు నిద్రలు లేకుండా కూడా చూస్తున్నారు. ఊర్లో ఎక్కడికక్కడ దండోరాలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ ప్రతిరోజు రాత్రి అది 10 నుంచి 15 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తుందని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు చివరికి జనగాం జిల్లా బార్డర్ లో, ఆలేరు జనగాం బార్డర్ లో కూడా పులి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ పొలాలపై, గట్లపై ఉన్నటువంటి పులి పాదముద్రలు కూడా చాలా క్లియర్ గా పిక్చర్స్ లో కూడా చూడడం జరిగింది. మనం చూస్తుంటే పులి పాదముద్రలను కూడా
గుర్తించడం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ ఆ పులిని పట్టుకోవడానికి Right, మొత్తం ఒక సాంకేతిక కమిటీ అత్యున్నత సమావేశం కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు కదిలిస్తున్నారు. ఇక శాటిలైట్ సర్చింగ్ విధానం కోసం కూడా ఈ శాటిలైట్ సర్చింగ్ చేయాలంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. శాటిలైట్ సర్చింగ్ కూడా చేయాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పులిని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ పులి అంతు చిక్కనటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో కనపడుతుంది సుమతి. రైట్ రమేష్.